కోల్కతాలో దురాగతం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. రేప్ కేసులలో దోషులుగా తేలేవారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు తీసుకురావాలని ఆమె కోరారు. దేశవ్యాప్తంగా మహిళలపై లైంగిక దాడుల కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, చాలా కేసుల్లో మహిళలపై లైంగిక దాడితో పాటు హత్యలు కూడా జరుగుతున్నాయన్నారు. మన దేశంలో ప్రతిరోజు దాదాపు 90 లైంగిక దాడి కేసులు నమోదవుతున్నాయని లేఖలో మమతా బెనర్జీ వివరించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశంలో పెరుగుతున్న అత్యాచార ఘటనల గురించి కూడా ఆమె ప్రత్యేకంగా ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఆమె ఆ లేఖలో కూడా పలు అంశాలు ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు సగటున 90 అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేసి దోషులకు కఠిన శిక్ష పడేలా ఒక కఠినమైన చట్టం తీసుకురావాలంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మమతా బెనర్జీ లేఖ రాశారు. అయితే కోల్కతాలో జూనియర్ డాక్టర్ అత్యాచారం దేశవ్యాప్తంగా కూడా సంచలనాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఇదే విషయంలో కూడా మమతా బెనర్జీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి తాను కూడా నిరసనల్లో రోడ్లపైకి వచ్చి నిరసన తెలపడం కూడా సర్వత్రా దేశం మొత్తం అందరినీ కూడా విస్మయానికి గురి చేసింది. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని పవర్స్ తన దగ్గర పెట్టుకొని తన నిరసన తెలపడం ఏంటి, ఇమీడియట్ గా అక్కడున్న డీజీపీతో పాటు అక్కడున్న హోమ్ సెక్రటరీకి ఆర్డర్ చేసి 24 గంటల్లో అసలు ఏం జరిగిందో ఒక రిపోర్ట్ తెప్పించుకొని దాన్ని బట్టి ఫర్దర్ గా కూడా కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో నిందితులను శిక్షించవచ్చు కదా అనేది కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తోంది. ఇప్పుడు దేశమంతా కూడా మమతా బెనర్జీదే తప్పు అంటున్నారు. ఆమె రాష్ట్రంలో ఇంత పెద్ద ఉదంతం జరిగితే దేశవ్యాప్తంగా కూడా పెద్ద అలజడి రేగుతుంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల డాక్టర్లు గ్రామ స్థాయి నుండి మండలం, జిల్లా, పట్టణం, నగరాలలో కూడా డాక్టర్లు నిరసన తెలుపుతున్న నేపథ్యంలో మమతా బెనర్జీ ఈ విషయంలో తాను రోడ్లపైకి వచ్చి నిరసన తెలపడం ఏంటి అంటూ కూడా అందరూ ఎక్స్ వేదికతో పాటు సోషల్ మీడియా వేదికగా కూడా ఆమె పైన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే ఆమె ఇంగ్లీష్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆమె రాసిన అంశాలు కూడా ప్రస్తావించుకుందాము. Respected Prime Minister, I wish to bring to your kind attention the regular and increasing occurrence of rape cases throughout the country, and in many cases rapes with a murder are committed. According to the available data, it is horrifying that to see that almost 90 cases of rape occur daily throughout the country. This shakes the confidence and conscience of the society and the nation. It is bounden duty for all of us to put an end to it so that the women feel safe and secure. Such a serious and sensitive issue needs to be addressed in a comprehensive manner through the stringent and central legislation prescribing exemplary punishment against the person involved in such desertly crimes, setting up to fast-track special courts for speedy trial in such cases should also be considered in the proposed legislation to ensure quick justice. Trial in such cases should be preferably be completed within 15 days. ఇట్లాంటి కేసులలో 15 రోజుల్లోగా ఒక త్వరగా కూడా ఇట్లాంటి కేసులను పరిష్కరించి కఠినమైన చట్టం తేవడంతో పాటు కఠినమైన శిక్షలు కూడా అవలంబించాల్సింది అవసరం ఉంది. ఇదందరి మన అందరి ఉమ్మడి బాధ్యత. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కాకుండా దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వం బాధ్యత అంటూ కూడా ఈ లేఖలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉత్తరం రాస్తూ కూడా ఈ లేఖలో ఉటంకించారు. వైశాలి. రైట్. థ్యాంక్ యూ శ్రీచరణ్.